నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియా ముందే అధికారంలోకి వచ్చిన తర్వాత మేము జైల్లో పెడతామంటూ బెదిరింపు ధోరణులకు పాల్పడడానికి కానివ్వండి, మరి యోగాంధ్ర పైన చేసినటువంటి కామెంట్స్ కానివ్వండి, మరి ఎంతకాలం కూటమి కూడా ఈ ఫేక్ ప్రచారాలను ఆయన చేసేటువంటి కామెంట్స్ని భరిస్తుంది, బురద కడుక్కుంటుంది? అసలు ఏం జరగబోతుంది? ఆయనపై చర్యలు ఉండవా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు టీడీపీ యాక్టివిస్ట్ శశి గారు. నమస్తే అండి. నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారు యోగాంధ్ర గురించి కొన్ని కీలక కామెంట్స్ చేశారు. మరి 330 కోట్లు ఖర్చు పెట్టి యోగాంధ్రను నిర్వహించారు అంటే ఆయన డైరెక్ట్ గా మోడీ గారికి సవాల్ విసురుతున్నారా, లేదంటే మోడీ గారి పైన అభియోగాలు చేస్తున్నారా? అసలు ఏంటి? అసలు యోగాంధ్ర ఏ విధంగా జరిగింది? ఆయన చేసేటువంటి కామెంట్స్ ని ఏ విధంగా చూడాలి? ఒకటండి, ఫస్ట్ అందరూ క్లారిటీ రావాల్సింది ఏంటంటే, యోగాంధ్ర అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఈవెంట్. దాన్ని స్టేట్ గవర్నమెంట్ ఆర్గనైజ్ చేసింది. దీనికి అక్షరాల 60 కోట్ల రూపాయలు అయింది. ఇది కేంద్ర ప్రభుత్వం రీయింబర్స్ చేసింది. ఓకేనా అండి? ఇది క్లారిటీగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం. దీంట్లో కేంద్ర ప్రభుత్వం ఆ రోజు ఆర్గనైజ్ చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు మేము ఆర్గనైజ్ చేస్తామని చెప్పారు. ఆ విధంగా ఒక ఇనిషియేట్ తీసుకొని ఆర్గనైజ్ చేశారు. దాంట్లో గిన్నిస్ రికార్డు, 1 కోటి మంది ఆ రోజు ఒకేసారి పార్టిసిపేట్ చేయడం అనేది గిన్నిస్ రికార్డు. ఇది ఆ రోజు ప్రపంచం అంతా ఒక్కసారిగా మన వైపు చూడడం జరిగింది, మన వైజాగ్ వైపు. మీరు చూసుకుంటే ఆ వైజాగ్లో ఆ ఈవెంట్ జరిగిన కరెక్ట్గా ఒక 5-6 నెలలకి వైజాగ్ ఏదొచ్చింది కంపెనీ? గూగుల్ డేటా సెంటర్. అంటే ఆ రోజు ఆ ఈవెంట్ ఇంటర్నేషనల్ యోగా డే ఆ రోజు అక్కడ ఆర్గనైజ్ చేయడం వల్ల భారతదేశమే కాదు ప్రపంచం అంతా వైజాగ్ వైపు చూసింది. ఆ రోజు నుంచి వైజాగ్ వైపు అనేక మంది చూపు పడడం జరిగింది. అప్పుడు మన నాయకులు ఇక్కడ ఉండేవాళ్ళు ప్రోయాక్టివ్గా ఉంటారు కాబట్టి ఇక్కడ వైజాగ్ను ఒక ఐటీ హబ్గా మనం మార్చాలనుకుని మన లక్ష్యాలని వీటన్నింటిని ప్రపంచం ముందు పెట్టడంతో ప్రపంచ స్థాయి కంపెనీలు ఇక్కడికి రావడం జరిగింది. టీసీఎస్ కావచ్చు, కాగ్నిజెంట్ కావచ్చు, అదేవిధంగా అనేక కంపెనీలు ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఏ విధంగా వైజాగ్ రూపురేఖలు మారాయో చూస్తున్నాం. నేడు ఒక వైజాగ్ చుట్టుపక్కల ఉత్తరాంధ్ర మొత్తం, నాట్ ఓన్లీ వైజాగ్, ఉత్తరాంధ్ర మొత్తం ఏ విధంగా డెవలప్ అవుతుందో చూస్తున్నాం. వీఆర్ వైజాగ్ ఎకనామిక్ రీజన్ అని చెప్పి మనం ఒకటి పెట్టి దాంట్లో 9 జిల్లాలని దాదాపుగా ఈ విభజిత జిల్లాలను పెట్టి ఏ విధంగా చేస్తూ ఉన్నామని చూస్తున్నాం. ఆ ఒకే ఈవెంట్ వల్ల వైజాగ్ రూపురేఖలు ఏ విధంగా మారాయి, ఆ తర్వాత జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ మనం చూసుకుంటే అర్థమవుతుంది. ఆ రోజు ఇక్కడ ఈవెంట్ ఆర్గనైజ్ చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటి? మన సిటీ యొక్క నేమ్ బ్రాండింగ్ అనేది ప్రపంచం అంతా తెలియాలని ఆ రోజు ఇనిషియేట్ చేసుకున్నాం. దీనికి కేంద్ర ప్రభుత్వం మనం ఏం చేసాం? జస్ట్ ఆర్గనైజ్ చేసాం, మనం మంచి పేరు తెచ్చుకున్నాం, దాంతో మన పేరంతా బ్రాండింగ్ వచ్చింది. అప్పుడు మనకి ఈజీ అయింది మన ప్రమోషన్స్కి. ఆ ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు చేశారు. దీనివల్ల చంద్రబాబు నాయుడు గారు ఆలోచనలు ఎలా ఉంటాయంటే, మనం ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు దాన్ని యూస్ చేసుకొని దాన్ని సద్వినియోగం చేసుకొని చేయడం వల్ల మనకు చాలా వరకు అడ్వాంటేజ్ ఉంటుంది అని ఆయన ఆలోచిస్తారు. ఆయన ఆలోచించి ఆ విధంగా చేయడం వల్ల ఆ తర్వాత ఇన్ని మార్పులు వచ్చాయి. ఇది మూర్ఖుడైన జగన్మోహన్ రెడ్డికి అర్థం కాకపోవచ్చు. అవునా కదా? ఇప్పుడు దీనిపైన కావాలని కాయకూతలు కూస్తున్నాడు. గతంలో నువ్వు వైజాగ్ని 3 రాజధానులు అని చెప్పి 3 ముక్కలాటాడి వైజాగ్లో భూములన్నింటినీ భూ కబ్జాలు చేసిన నీచ చరిత్ర మీది. అవునా కాదా? వైజాగ్లో గంజాయి హబ్గా మార్చిన చరిత్ర మీది. ఒకప్పుడు మీరు గంజా హబ్గా వైజాగ్ను మారిస్తే ఈరోజు గూగుల్ డేటా సెంటర్ హబ్గా వైజాగ్ను మార్చింది తెలుగుదేశం పార్టీ. ఆయన ఋషికొండ గురించి కూడా కీలక కామెంట్స్ చేశారు. ఆయన మాటల్లో కూడా నిజం ఉంది కదా. రేపు పొద్దున్న ప్రధాని మోదీ గారు వచ్చినా, లేదంటే ఇతర దేశాల ప్రతినిధులు వచ్చినా వాళ్ళని ఉంచడానికి ఋషికొండ లాంటి ప్యాలెస్ ఉపయోగపడుతుంది కదండి. ఒకటి, ఆ ఋషికొండ ప్యాలెస్ ఎలా కట్టావు నువ్వు? దీని గురించి కూడా అందరూ రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోవాలి కదా. గతంలో అక్కడ ఒక రిసార్ట్స్ ఉండేది, దానివల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తూ ఉన్నింది రెగ్యులర్గా. ఈ విధంగా ఉంది. ఆ రిసార్ట్ని కూల్చి ఋషికొండను బోడిగుండు కొట్టి ఆ తర్వాత నువ్వు ఉండడానికి కట్టుకున్నావు. అది నేను చెప్పడం కాదు, సాక్షాత్ నువ్వే వైజాగ్లో నేను కాపురం ఉంటానని చెప్పావు. అదేవిధంగా అది జగన్మోహన్ రెడ్డి గారు సొంతం కోసం కట్టుకుంటున్నారని మీ మంత్రులు, ఆ రోజు మీ ఎమ్మెల్యేలు, మీ పార్టీ నేతలే చెప్పారు. అవునా కదా? అది అప్పుడు వైజాగ్లో అది ఓపెన్ చేసినప్పుడు అక్కడ మీడియా ఎవరిని పంపించకుండా మొత్తం నువ్వు ఎందుకు అంత, నువ్వు నిజంగా ఏ పిఎంఓ కోసమో ఏ ఇంటర్నేషనల్ లీడర్స్ కోసమో అయింటే ఓపెన్గా అందరికీ చెప్పుండొచ్చు కదా. ఎందుకు అంత దొంగచాటుగా కట్టావు? ఎందుకు అక్కడ కనీసం మీడియా ప్రతినిధులు కూడా లోపల కలవ చేయలేదు? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు సూటిగా అడుగుతున్నావు. ఏంటంటే ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ప్లేట్ మారుస్తూ ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అవునా కదా? గతంలో ఆయన ఉండడానికి కట్టుకోండి. ఒకవేళ ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చి ఉంటే ఆయనే ఉంటాడు అక్కడ. ఆయన రాలేదు కనుక ఈరోజు ప్లేట్ మారుస్తూ ఉన్నాడు. అది నెగిటివ్ అయిపోయింది కనుక ఈరోజు ప్లేట్ మార్చాలి కనుక అది వీళ్ళ కోసం కట్టాం, వాళ్ళ కోసం కట్టాం అని చెప్పి తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకొకటి, నువ్వు దానికి అయింది ఎంత అని చెప్తున్నావు? 200 కోట్లు అని చెప్తూ ఉన్నావు. అది దానికి అయింది 500 కోట్ల అక్షరాల. అవునా కదా అండి?
ఇది ఆయన సొంతం కోసం ప్రభుత్వ నిధులతో కట్టుకున్నాడు. అంటే ఇప్పుడు మీరు చేసే పనుల్లో అమ్మో ఎక్కువ రేట్, ఆయన 60 కోట్లు జరిగింది 330 కోట్లు చెప్పారు, ఆయన కట్టింది 240 కోట్లు అంటున్నారు. ఇటువంటి ఫేక్ 500 కోట్లతో ఆయన కట్టాడండి. ఆయన చెప్పడం 240 కోట్లు అంటున్నారు. ఇటువంటి ఫేక్ ప్రచారాలకు మీరు ఏ విధంగా ఎదుర్కొంటారు? జగన్మోహన్ రెడ్డి ఫేక్, అది ఒకటి చెప్తున్నాం. ఆయన నోటి నుంచి వచ్చేటువంటి అబద్ధాలే, నిజాలు రావు. అది గుర్తుపెట్టుకోవాలి రాష్ట్రంలో ప్రజలు. పట్టిసీమ ఒట్టిసీమ అన్నావు, అవునా కాదా నువ్వు? తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్ అవసరం లేదు, వైజాగ్ ఎయిర్పోర్ట్ సరిపోతుంది అన్నావు నువ్వు, గుర్తుందా? కియా అవసరం లేదు, నేను తరిగి కొడతానన్నావు. అసలు రాష్ట్రానికి రాజధానికి ఇన్ని వేల ఎకరాలు అవసరమే లేదని నువ్వే చెప్పావు, అవునా కదా? ఇన్నిసార్లు ఫేక్ మాటలు మాట్లాడి తర్వాత దానిపైన మాట మార్చాడు ఎవరు? ఈ సైకో జగన్మోహన్ రెడ్డి. అందుకే ప్రజలందరూ అంటున్నారు ఫేక్ జగన్ అని. అర్థమైందా? జగన్మోహన్ రెడ్డి నిజాలు చెప్తే తన తల 1000 ముక్కలు అవుతుందని శాపం ఉందేమో తెలియదు, కానీ అన్ని అబద్ధాలే చెప్తారు. నోరు తెలిస్తే కళ్ళు ఆర్పకుండా అబద్ధాలు చెప్పడంలో జగన్మోహన్ రెడ్డి ఎక్స్పర్ట్. గతంలో తన తండ్రి రాజశేఖర్ రెడ్డి కూడా అంతే. రాజశేఖర్ రెడ్డి ఏదో అంటారు కానీ రాజశేఖర్ రెడ్డి ఏ విధంగా అబద్ధాలు ఒక పక్క ఫ్యాక్షన్ తలలు నరికిస్తూనే బయట వచ్చి మాకేం తెలియదు అని చెప్పిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి. అందుకు కాలం ఏం చేసిందో మనం చూసాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా అంతే. బాబాయిని చంపిన వాళ్ళు ఎవరు? తర్వాత వాళ్ళని ఎక్కడ పెట్టుకో అన్నావు? ఏం సంబంధం నీకు? పట్టిసీమ ఒట్టిసీమ అని మాట్లాడింది నువ్వు కాదా నీ నోటితో. తర్వాత ఆ పట్టిసీమ లేకపోయింటే ఆపునుంటే నీ ప్రభుత్వం తొలి సంవత్సరంలోనే కూలిపోయి ఉంటుంది. ఆ భయంతో పట్టిసీమ రన్ చేసావు. కియా ఫ్యాక్టరీ కూల్చేస్తా అని మాట్లాడావు, భూములు ఇచ్చేస్తా అని మాట్లాడావు. తర్వాత ఏమో మళ్ళీ అక్కడికి వెళ్ళి నువ్వే రీఓపెన్ చేసి ఇది మా నాయన రాజశేఖర్ రెడ్డిది అని చెప్పావు. సిగ్గుందా? భోగాపురం ఎయిర్పోర్ట్ అవసరం లేదు, వైజాగ్ ఎయిర్పోర్ట్ చాలు అని చెప్పావు. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్కి ఆద్యం నేనే అని చెప్పుకుంటున్నావు. సిగ్గుందా అని రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు. రాజధానికి శాసనసభలో ఏమో ఒక 30,000 ఎకరాలు 20,000 ఎకరాలు అని చెప్పావు. ఆ తర్వాత ఎందుకు ఒక 100 ఎకరాల్లో సరిపోతుందని నువ్వే మాట మార్చావు. సిగ్గుందా అని రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు. ఎన్నిసార్లు మాట మారుస్తావు? పీపీపీ పైన మాట, ఋషికొండ పైన మాట, ప్రతి ఒక్క దానిపైన అబద్ధం. 2 నాలుకల ధోరణి. ఏమనుకుంటున్నావు? తెలియదు అనుకుంటున్నావు. నువ్వు మాట్లాడిన ప్రతి మాట రికార్డు. గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి, అంతకంతకు అనుభవిస్తావు. ఏం ఫేక్? ఎన్నిసార్లు మాట్లాడతావు ఫేక్లు? అందుకే నిన్ను ప్రజలు అనింది ఫేక్ జగన్ అని. ఈరోజు మొన్న ఏదో కోటి సంతకాలని చెప్పి అన్నాడు కదా, అది కూడా ఫేక్. ఓపెన్ ఛాలెంజ్ ఫేక్. అది ఎందుకు చెప్పుంటారా? కార్యకర్తలు నాడు అధికారంలో ఉండేటప్పుడు మోసం చేశాడు, ఇప్పుడు మోసం చేస్తున్నాడు. గతంలో వైనాట్ 175 అని చెప్పి వాళ్ళ చేతలు బెట్టింగ్లు వేయించాడు, లక్షలు పోగొట్టాడు. లాస్ట్కి ప్రతిపక్షం కూడా లేకుండా ఈరోజు ప్రతిపక్షం అడుక్కునే స్థాయికి వచ్చారు. గతంలో కార్యకర్తలను ఈ విధంగా మోసం చేస్తే ఇప్పుడు కోటి సంతకాలని చెప్పి నాకు ఇంతమంది ఉన్నారు అని చెప్పి ఎవడో కన్సల్టెంట్ ఇచ్చిన ఒక చీప్ ఐడియాని తీసుకొని అది ఇంతమంది పెట్టేశారని చెప్పి నీ కార్యకర్తలను మోసం చేస్తున్నావు. నువ్వు నిజాయితీగా నువ్వు ఆ కాలేజీలపైన ఏదో ఉద్యమం నిజాయితీగా చేసి ఇన్ని సంతకాలు వచ్చాయని నిజాయితీగా చెప్పుంటే నీ కార్యకర్తలు కూడా అవునులే మన బలం ఇంతేలే, ఇంకా మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలే అనుకో ఉంటారు. నువ్వు ఇట్లా చెప్పేసి వాళ్ళని మోసం చేస్తున్నావు. వాళ్ళని ఊహల్లోకి తీసుకొని పోయి వాళ్ళని ముంచేస్తున్నావు. కార్యకర్తలకు ₹1 సహాయం చేయలేవు, కానీ నువ్వు ఈరోజు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నావు. అది గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పీపీపీ కాలేజెస్ని ఎవరైతే నిర్వహిస్తారో వాళ్ళందరినీ కూడా జైల్లో వేస్తామని డైరెక్ట్గా మీడియా ముందే బెదిరింపులకు పాల్పడుతున్నారు. మరి దీనిపైన యాక్షన్ ఏమి ఉండదు? సత్యకుమార్ గారు చెప్పారు కదా, వాళ్ళ ఇంటికి కూడా బేకలేమని చెప్పి. నువ్వు ముందు బొక్కలేకి వెళ్తావు. గతంలో కూడా చాలా మాట్లాడాడండి. ఏం చేస్తా అన్నాడు? చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. బంగాళాఖాతంలో కలపాలి, వాళ్ళని గుడ్డలు ఓడదీస్తాను, ఇవి చాలా మాట్లాడాడు. లాస్ట్కి ఏమయ్యాడు చూసాం కదా. దీంట్లో కూడా రేపు భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఏదో బెదిరిస్తే భయపడిపోతాను అనుకుంటా. బెదిరిస్తే నీ తాట తీస్తారు జనాలు. అంటే బెదిరించడానికి ఏంటి? అసలు అభివృద్ధికి అడ్డుకట్ట వేస్తున్నట్లా? లేదు అంటే జగన్మోహన్ రెడ్డి అభివృద్ధికి అడ్డుకట్ట వేసే ఒక సెకండీ. ఎందుకంటే ఎప్పుడు కానీ అభివృద్ధిని అడ్డుకుంటున్నాడు. ఆ రోజు కియా వస్తుందంటే అడ్డుకున్నాడు, భోగాపురం ఎయిర్పోర్ట్ని అడ్డుకున్నాడు, కంపెనీలు వస్తుంటే అడ్డుకున్నాడు, ఆ రోజు వైజాగ్లో ఏదో సమ్మిట్ జరుగుతుంటే అప్పుడు అడ్డుకున్నాడు. ఎన్నో సందర్భాల్లో రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చి యువతకు ఉద్యోగాలు వచ్చేస్తే వాళ్ళ కాళ్ళపై నిలబడిపోతే ఈ జగన్మోహన్ రెడ్డి కుల రాజకీయాలు, మత రాజకీయాలు, ప్రాంతీయ రాజకీయాలు చేయలేడు కనుక అవి చేయక ఈ అన్నింటినీ అడ్డుకుంటున్నాడు. నిజాయితీగా రాజకీయాలు చేయడం జగన్మోహన్ రెడ్డికి చేత కాదు. వీళ్ళ తండ్రికి కావచ్చు, ఈయనకు కావచ్చు. రాజశేఖర్ రెడ్డి ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయినప్పుడు ఏదో పెద్ద పొడి చేసేయాలంటారు కదా, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి పైన అనేక విష ప్రచారాలు చేసి 5-6 పార్టీలను కలుపుకుంటే రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. రెండోసారి తెలుగుదేశం పార్టీ వాళ్ళని చీల్చి ఈ విధంగా 5-6 మందితో ఈయనే డబ్బులు ఇచ్చి పార్టీలు పెట్టించి 5-6 మందితో పార్టీలు పెట్టించి ఈ విధంగా వాళ్ళతో చంద్రబాబు నాయుడు గారి పని చేసి అప్పుడు జస్ట్లో రెండోసారి ఆ రోజు సెంట్రల్లో కాంగ్రెస్కి 30 దాకా ఎంపీ సీట్లు వస్తే రాష్ట్రంలో బోటాబోటీ మెజారిటీ జస్ట్ ఒక 10-15 సీట్ల డిఫరెన్స్తో ముఖ్యమంత్రి అయ్యాడు రాజశేఖర్ రెడ్డి.
ఆ విధంగా అయ్యాడే కానీ రాజశేఖర రెడ్డి ఏం మంచి చేసి అవ్వలేదు 2 సార్లు. రాజశేఖర రెడ్డి గారు ఆయన చనిపోయిన తర్వాత వీళ్ళంతా ఒక ఆయన ఏదో ఇది సూర్యుడు ధీరుడు అన్నట్టు వీళ్ళు అక్రమ సంపాదన తెచ్చి విగ్రహాలు పెట్టి దిష్టి బొమ్మలు పెట్టినట్టు దిష్టి బొమ్మలు లాగా పెట్టి ఊళ్ళో ఆయన ఏదో ఒక ఫేక్ అంటే లేపారు కావాలని అంతేగాని వీళ్ళు ఏం చేసింది లేదు రాజశేఖర రెడ్డి చేసింది లేదు, జగన్మోహన్ రెడ్డి చేసింది లేదు. వీళ్ళ చరిత్ర అంతా ఫ్యాక్షనిజం చరిత్ర, విష ప్రచారాల చరిత్ర, అభివృద్ధికి అడ్డుకట్ట వేసే చరిత్రలే వీళ్ళవి. అది గుర్తుపెట్టుకోవాలి రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరూ. మీరే చెప్తున్నారు ప్రజలు ఫేక్ జగన్ అంటున్నారు అని చెప్పి, మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తున్నారంటే అంత విశేష ప్రజాదరణ లభిస్తుంది? ఎక్కడ ప్రజాదరణ లభిస్తుందండి? మీరు ఒకటి చెప్తున్నారు కదా సాక్షిలో కానీ సాక్షిలో చెప్పిన మాటలు నమ్మితే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎలక్షన్ రిజల్ట్ ముందు రోజు ఏం చెప్పాడో చూశారు కదా. రేపు మధ్యాహ్నానికి సెలబ్రేషన్స్కి రెడీగా ఉన్నారు. ఎందుకు? ఓడిపోయిన దానికి సెలబ్రేషన్స్కి. అట్టుంటుందో వాళ్ళ పరిస్థితి. అర్థమైందా? వాళ్ళ మాటలు ఎవరు పట్టించుకోరు. విశేష ప్రజాదరణ అంటే నువ్వు నిజాయితీగా పిలిచి అడుగునుంటావు, ఎంతమంది సంతకాలు పెట్టినారు అంటే కానీ కోటి సంతకాలు అని చెప్పి ఒక ఫేక్ డ్రామా ఆడి ఆ ఫేక్ సంతకాలు తీసుకొని వచ్చి కావాలని నీ పార్టీ కార్యకర్తలని రాష్ట్ర ప్రజలని నువ్వు మళ్ళీ ఫేక్ చేసి నువ్వు ఫేక్ కనిపించుకోవు జగన్మోహన్ రెడ్డి. అది గుర్తుపెట్టుకో. ఎక్కడైనా హుందాతనమైన రాజకీయాలు చేయాలి. ఫేక్ రాజకీయాలు వద్దు. ఫేక్ జగన్ కాబట్టి 11 సీట్లు ఇచ్చారు. రేపు ఇదే ఫేకులు చేసుకుంటూ పోతే భవిష్యత్తులో గుండు సున్నా ఇస్తారు. ఇప్పుడు ఎవరిని పడితే వాడిని నోటికి ఎట్టొస్తే అట్ట మాట్లాడితే మూతిపళ్ళు జనాలు రాలగొడతారు ప్రజాస్వామ్యంలో. ఎందుకంటే నాకు తిరుగులేదు, నా వెంట్రుకు కూడా బేకలేనన్న వాళ్ళకి గుండు గురిగి కూర్చోబెట్టారు. 11 ఇచ్చి ప్రతిపక్షం అడుక్కునే స్థాయిలో కూర్చోబెట్టారు ప్రజలు. రేపు ఇంకా ప్రజలకు మంచి జరుగుతూ ఉంటే, ప్రజలకు కంపెనీలు వస్తూ ఉంటే, అడ్డుకుంటూ ఉంటే నువ్వు రేపు భవిష్యత్తులో గుండు సున్నా ఇస్తారు. ఎందుకు చెప్తున్నాను తెలిసి, ఒక యువకుడుగా ఒక ఆవేదన చెందుతున్నా. టీసీఎస్ వస్తుందంటే కోర్టులో కేసు వేయిస్తావు, కాగ్నిజెంట్ వస్తుందంటే కోర్టులో కేసు వేయిస్తావు, గూగుల్ డేటా సెంటర్ వస్తుందంటే కోర్టులో కేసు వేయిస్తావు, సత్వా వస్తుందంటే కోర్టులో కేసు వేయిస్తావు, డిఎస్సి పెడుతున్నారంటే 100 కేసులు వేయిస్తావు, కానిస్టేబుల్ ఉద్యోగాలకి జాబ్స్ ఇస్తున్నారంటే 36 రిట్ పిటిషన్లు వేయిస్తావు. యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంటే వేల కేసులు పెట్టి కోర్టుల్లో కేసులు వేయిస్తున్నావు. సిగ్గు లేదా అని రాష్ట్ర యువత అడుగుతున్నారు. నువ్వు పొట్టగొట్టేది ఎవడదో తెలుసా? రాష్ట్రం యొక్క పొట్ట. ఈరోజు వైసీపీలో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ఈరోజు మీ పిల్లోడిని చదివిపించారు, ఉద్యోగం రావాలంటే ఏంటి? కంపెనీలు రావాలి. అలాంటి కంపెనీలు వస్తూ ఉంటే అడ్డుకునేది ఎవరో తెలుసా? మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి. నువ్వు చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగం ఇవ్వటం లేదని అడగడం కాదు, చంద్రబాబు నాయుడు గారు కంపెనీలు తీసుకొని వచ్చి ఉద్యోగాలు ఇవ్వడానికి కృషి చేస్తూ ఉంటే అడ్డుకుంటూ ఉండేది ఎవరో తెలుసా? నువ్వు నమ్మిన నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి నీ బిడ్డకు ఉద్యోగం రాకుండా కంపెనీలు వస్తుంటే ఆ కంపెనీలను అడ్డుకట్ట వేస్తూ ఉన్నాడు. నువ్వు అడగాల్సింది ఏం జగన్మోహన్ రెడ్డి? నీ బిడ్డలేమో విదేశాల్లో పెద్ద పెద్ద చదువులు చదివి విదేశాల్లో ఉండాలా? మా బిడ్డలు ఇక్కడ చదువుకున్న వాళ్ళకి ఇక్కడ కంపెనీలు వస్తుంటే నీ రాజకీయ అవసరాల కోసం కేసులేసి అడ్డుకుంటావా జగన్? మేమంటే నీకు ఓట్లేసే నీ చేతిలో కూలి వాళ్ళగా ఉండాలా? మా బిడ్డలు ఉద్యోగాలు చేయకూడదా అని జగన్మోహన్ రెడ్డి చొక్కా పట్టుకొని అడగండి. అడిగితే అప్పుడు బుద్ధి వస్తుంది ఆయనకి. ఎందుకంటే ఈరోజు అడ్డుకునేది రాష్ట్రం యువత యొక్క ఉద్యోగాలను అడ్డుకుంటూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అది గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రంలో ఉండే ప్రజలు కూడా రాజకీయాలు చేయి, ఎలక్షన్లు అప్పుడు చేయి. ఎలక్షన్ అయిపోయిన తర్వాత కంపెనీలు తీసుకొని వస్తుంటే ప్రతి అధికార పక్షానికి మంచి పేరు వచ్చేస్తుందని చెప్పి నువ్వు ప్రతిపక్షం వల్ల నువ్వు కేసులేసి అడ్డుకుంటూ ఉంటే ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. రేపు ఈ ప్రతిపక్షం ఇవ్వలేదు, ఈసారి ఈ 11 ఏదో ఇచ్చాం, రేపు ఆ 11 కూడా ఇవ్వకూడదు అన్నారు. నిన్ను గుండు సున్నా ఇచ్చి కూర్చోబెడతారు ఇలాగే చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు. అది గుర్తుపెట్టుకుని హుందాతనమైన రాజకీయ రాష్ట్ర యువతతో పెట్టుకుంటే నీకు సమాధి కడతారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.